అమ్మో, ఆకాష్ చెప్పింది నిజమా? అమ్మ ఇక్కడే ఉంటుందా? అమ్మా, 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 ఎక్కడున్నావమ్మా? అమ్మా, ఎందుకు నువ్వు మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయావమ్మా? నీకు తెలుసు కదా, నువ్వు లేకుంటే మేము ఉండలేమని. నీతో పాటే మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోవచ్చు కదమ్మా, తీసుకెళ్ళిపోవచ్చు కదా. అంజు, అలా అనకూడదు తల్లి, అలా అనకూడదు. నువ్వు లేకుండా మేము ఉండలేమమ్మా, మా వల్ల కాదు. నువ్వు పక్కనే ఉన్నావని ఆకాష్ చెప్పాడు. నువ్వు ఉన్నావా అమ్మా? చెప్పమ్మా. అమ్మా, అంజు, 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 నేను ఇక్కడే ఉన్నా. అమ్మా, నేను ఇక్కడే ఉన్నా. నేను నీ ముందే ఉన్నా. అంజు, అంజు, నేను ఇక్కడే ఉన్నాను తల్లి, నేను ఇక్కడే ఉన్నా. అమ్మా, నేను ఇక్కడే ఉన్నా. ఒక్కటామెకి నచ్చకుండా జరిగితేనే తట్టుకోలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి ఏవి ఈమె అనుకున్నట్టు జరగడం లేదు. ఇప్పుడు ఈ కోపంలో ఏం చేస్తుందో ఏమో. అమ్మగారు, అమ్మగారు, కాఫీ తెచ్చాను. అమ్మగారు, ఏంటి నీ బాధ? పోయి ఇక్కడి నుంచి. కసురుకోకండి అమ్మగారు. అమ్మగారు, మీ బాధ నాతో తప్ప ఇంకెవరితో చెప్పుకోగలరు? కోపాన్ని ఎవరితో పంచుకోగలరు? ఎవరే ఆ అమ్మాయి నా మీద గెలవడమే పనిగా పెట్టుకుంది? ఏంటమ్మగారు మీరంటుంది? కొడైకెనాల్లో అరుంధతితో కలవనివ్వకూడదనుకున్నాను. డైరెక్ట్ గా అమరేంద్రనే కలిసింది, గొడవ పడింది. కొంపదీసి పూజారి గారు చెప్పిన ఆ పెళ్లి కూతురు అమ్మాయి
ఈ అమ్మాయి అయితే కాదు కదమ్మగారు. చంపేస్తాను దాన్ని. అడ్డొచ్చిన వాళ్ళని, అడ్డొస్తారు అనుకునే వాళ్ళందరినీ చంపేస్తాను. అమ్మో, ఈవిడేంటి ఇంత భయంకరంగా బిహేవ్ చేసింది? ఈవిడతో ఫ్రెండ్షిప్ అంటే గ్రానైట్ పెన్ తీసి చేతిలో పట్టుకోవడమే. ఎప్పుడు పేలుతుందో తెలీదు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదమ్మగారు, పిల్లలతో పంపిద్దాం అనుకుంటే కుదరలేదు కదా. అదే ఇప్పుడేం చేస్తారా అని. ఈ ఇంట్లో ఉండాలంటే నచ్చాల్సింది నాకో, పిల్లలకో, ఆ ముసలోళ్లకో కాదు, అమరేంద్రకి. అమరేంద్రకి నచ్చకుంటే ఎవ్వరు చెప్పినా వినడు. ఆ అమ్మాయిని తన చేతులతోనే బయటికి పంపుతాను. దేవుడా, ఏంటి నాకు ఈ టార్చర్? ఎక్కడికి వెళ్ళినా ఈ మహానుభావుడి దర్శనం ఏంటి నాకు? ఇతను లేకుండా, ఎదురు పడకుండా నాకేమీ జరగదా? నేను బ్రతకలేనా? చెప్పు. నిన్ను ఇతనేనా మనతో మాట్లాడింది? ఛాన్సే లేదు. అతను జెంటిల్ మ్యాన్ లా ఉంటే ఇతను జిరాఫీలా ఉన్నాడు. ఇతనేంటి వెళ్ళడం లేదు? ఎవరిని కలవడం లేదు అంటే నన్నిక్కడ చూసి వచ్చినట్టున్నాడు. గుడ్ల గుబల చూపు చూడు. మిస్టర్ గుప్తా, మిస్టర్ గుప్తా, ఏమిటి బాలిక? అక్కడే ఉన్నారు, లోపలికి రండి. నేనిచ్చటనే ఉండేదన్న బాలిక. పర్లేదు, లోపలికి రండి గుప్తా గారు, మా ఇల్లు చూపిస్తా. నీకున్న సమయం ఇక ఒక్కరోజే బాలిక. నీ వారందర్నీ తనివి తీరా చూసుకున్నాము. నీ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాము. జరగవలసిన దానిని ఆపలేము అని తెలిసినప్పుడు బాధపడుట వ్యర్థము బాలిక. సమయము లేదు. నీ కుటుంబమును వీడి వెళ్ళు సమయం ఆసన్నమైనది. ఉన్న ఈ కొన్ని క్షణములైనను సంతోషముగా ఉండుము. గుప్తా, వెళ్ళుము.
నేను చూస్తుంది నిజమేనా? ఏది ఒకసారి గిల్లు. ఎందుకు గిల్లమన్నా ఎందుకు అరుస్తున్నావు? అంటే నేను చూసింది నిజమా కలా తెలియక. అంత నమ్మలేనంత కదా కొడైకెనాల్ ప్లాన్ ని చెడగొట్టావు. మరి అలాంటప్పుడు నా వెనకాలే ఎందుకొచ్చి నిల్చున్నావు? అక్క, ఆ పొట్టిదాంతో మనకెందుకు? అసలే మనకు చాలా పనులున్నాయి. ఓ, పొట్టి అని నన్ను పక్కన పెట్టి ఏదో పనులు అంటున్నారు. ఓకే, క్యారీ ఆన్. అబ్బో, ఏమైనా హెల్పింగ్ కావాలంటే చెప్పండి, తన్నుకుంటూ వచ్చేస్తాయి ఐడియాలు. మన కేర్ టేకర్ వచ్చింది కదా, మనం రివెంజ్ తీర్చుకొని పంపించేద్దాం అనుకున్నాం కదా. అప్పుడు ఇంకో కేర్ టేకర్ వస్తుంది, అప్పుడేం చేస్తావు? అప్పటి సంగతి తర్వాత చూసుకుందాం. కానీ ఈమెని మాత్రం వదలకూడదు. మనల్ని పట్టించి నా ప్లాన్ కి అడ్డొచ్చింది. ఇవాళ మనం ఇక్కడ కష్టపడుతున్నామంటే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఫస్ట్ ఆ స్కూల్ మార్చాలి. అంత దూరం వెళ్ళి చదవలేకపోతున్నాం కదా. మనలాంటి బ్రైట్ స్టూడెంట్స్ ఎక్కడున్నా చదువుతాం కదా. ఏంటమ్మా, ఏంటి నువ్వు బ్రైట్ స్టూడెంట్ అని ఏదో అంటున్నావు? మీలాంటి బ్రైట్ స్టూడెంట్స్ ఎక్కడున్నా చదువుతారు, కానీ నాలాంటి పూర్ స్టూడెంట్స్ ఎక్కడున్నా చదవరు కదా. దానికి అంత దూరం దేనికి? సరే, ఇంకా మార్నింగ్ 7 కి లేపాలి. ఎందుకు? ఆఫ్టర్నూన్ లేపమని చెప్దాంలే. మేమందరం 6 కి లేస్తాం. నీకు ప్రాబ్లం అయితే నువ్వు సపరేట్ గా డీల్ మాట్లాడుకో. సర్లే, 4 కి లేవడం కంటే 6 కి లేవడమే బెటర్. కానీ ఇది మాత్రం ఎవ్వరు కాదన్నా నేను ఒప్పుకోను. ఫుడ్ మార్చాలి. అవును, మరీ అమ్మలా మేనేజ్ చేయమండం కూడా కరెక్ట్ కాదు. సో కొంచెం హెల్తీగా, కొంచెం మనకి నచ్చినట్టుగా. నెక్స్ట్ 0 వచ్చినప్పుడల్లా 1 వేస్తూ ఉండాలి. ఎందుకు చెప్పు? నా హోంవర్క్ రాయాలి, నా ఎగ్జామ్ రాయాలి, నా చదవాలి అని. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా చదవాలి కదా. మెల్లగా స్టార్ట్ చేయి. ఇప్పుడు మనకి అమ్మలేదు, మనమే చూసుకోవాలన్నీ. అన్ని మీరే అనుకున్నప్పుడు తర్వాత నన్నెందుకు పిలవడం? ఇప్పటి వరకు మీరేం చెప్పినా నేను ఓకే అన్నా. కానీ రివెంజ్ అయ్యాకే కాంప్రమైజ్ కి వెళ్తున్నాం, సరేనా?
సరే, వాళ్ళ మాట కాదు, నా మాట కాదు, వాళ్ళ బాధ కూడా నాకు అర్థమైంది. ఏదైనా చిన్న పనిష్మెంట్ ఇవ్వమని చెప్పండి. ఇక్కడితో గొడవలు ఆపేసి ఫ్రెండ్షిప్ చేద్దాం. రాథోడ్ ఇట్రా. అబ్బో కమ్ 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 కమ్. అంజలి గ్యాంగ్ లో బేరాలు లేవమ్మా. దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందే, రివెంజ్ ఒక రేంజ్ లో ఉండాల్సిందే. నువ్వేంటి అలా చూస్తున్నావు? తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టు. పిల్లలతో ఎందుకు పెట్టుకున్నానా అని ప్రతి క్షణం ఫీల్ అవ్వాలి. అమృత పాప అందరికంటే పెద్ద పాప. నువ్వు అలా అనకూడదు. సారీ రాథోడ్, ఈ డెసిషన్ మా కమిటీ అంతా కలిసి తీసుకున్నది. నేనే చేయలేను. రాథోడ్, ఆ, వెళ్ళి చెప్పు, మేము యుద్ధం ప్రకటించేశాం. ఆవిడ్ని ఆవిడ ఎలా కాపాడుకోవాలో చూసుకోమని చెప్పు. సోల్జర్స్ కమ్ ఆన్. అమ్మ నా వల్ల కాదు బాబోయ్. నేనిక్కడ తీసిన పరుగు మా బేస్లో తీసుంటే ఏ మెడలో ఏ ప్రమోషనో వచ్చుండేది. ఈ రాయబారం వల్ల గుండె భారం పెరిగి గుండెకి చచ్చిపోయేలా ఉన్నాను. దయచేసి కాంప్రమైజ్కు రాండి తల్లు. అమ్మా ప్లీజ్ కామ్ డౌన్, ప్లీజ్ కామ్ డౌన్. రాథోడ్ అంకుల్, సారీ టు సే దిస్, నో కాంప్రమైజ్. అంటే పాప అది డెసిషన్ ఓవర్. రాథోడ్ అంటే అది తమరు కొంచెం బయటికి దయచేస్తే మేం పడుకుంటాం. ఆవిడ్ని తీసుకెళ్ళండి రాథోడ్ గారు. అలాగే అంజలి పాప. సర్లే మిస్ అమ్మ, పిల్లలేదో మూడ్లో లేనట్టున్నారు. మనం వెళ్దాం పదా. గుడ్ నైట్. గుడ్ నైట్. మీరు దయచేస్తే మేము తలపేసుకుంటాం. పదమ్మా,
ఇంకా చూస్తున్నావేంటి? పదా తీసుకెళ్ళరా తోడు. పదమ్మా. ఎందుకులే పిల్లలతో గొడవ అని ఒక మెట్టు దిగొస్తే ఎన్ని మాటలు అన్నారు. వాళ్ళ గురించి పక్కన పెట్టలేగానమ్మాయి. నువ్వు ఫీల్ అవనంటే నీకు ఒక విషయం చెప్తా. మీరంటే నేను ఫీల్ అవుతానా? చెప్పండి. ఏ మాటకు ఆ మాటే గాని నీ కొంచెం నోటి దురుసు ఎక్కువే అమ్మా. అసలు మిమ్మల్ని అదిగో మా సారు కూడా వచ్చినట్టున్నాడు. నువ్వెళ్ళు, పొద్దున్నే మాట్లాడుకుందాం. నేను వచ్చిందే ఆయన కోసం అయితే ఎక్కడికి వెళ్ళమంటారు రాతోడు గారు? ఒకసారి తీసుకెళ్లి పరిచయం చేయండి. అంటే పొద్దుటి నుంచి డ్యూటీ, రేపేమో అమ్మగారి కార్యక్రమం. ఏ మూడ్లో ఉన్నారో ఏమో. ఇప్పుడు ఎందుకులే మిస్ అమ్మా. అదే అండి, ఇవాళ ఇంట్లో మేడంది కార్యక్రమం ఉంది కదా, అక్కడికే అండి. ఏ మీరు రావడం లేదా? నా సంగతి నీకెందుకు? అయినా ఇది చాలా పర్సనల్ కార్యక్రమం. ఓన్లీ ఫ్యామిలీనే వెళ్ళాలనుకుంటున్నారు. నువ్వు ఇంట్లోనే ఉండు. అయ్యో, అయితే మీరు కూడా వెళ్ళడం లేదా అండి? అంటే మీరు కూడా ఈ ఫ్యామిలీ కాదు కదండి, మేడం గారికి ఫ్రెండ్ అంతే కదా, అందుకన్నాను. అయినా నాతో నీకు పోలికేంటి? నువ్వు నేను ఒకటేనా? అయ్యో, నేను అలా అనలేదండి, మీరు అలా అపార్థం చేసుకోకండి. ఇవాళ నువ్వు రావాల్సిన అవసరం ఏం లేదు. అక్కడికి పిల్లలు వస్తున్నారు కదండి, వాళ్ళని చూసుకోవడమే కదా నా పని. ఆ పని చేయడానికే కదా నాకు జీతం ఇస్తున్నారు. ఏయ్, చెప్తున్నాను కదా వద్దని. ఈ ఇంట్లో నేను చెప్పినట్టే నడుస్తుంది. ఇంకోసారి ఏమైనా చెప్తే వీళ్ళ వాదించుకో. విని చెప్పిన పని చేస్తే చాలు. ఇది మాత్రం క్లారిటీ తీసుకోవాలండి. ఏది? అదే, పిల్లల్ని ఎవరు చెప్పినట్టు చూసుకోవాలి అని. పెద్దవాళ్ళు చెప్పినట్ట, వాళ్ళ నాన్న చెప్పినట్ట, పిల్లల అమ్మగారి ఫ్రెండ్ మీరు చెప్పినట్ట? నాకు కూడా క్లారిటీ ఉంటే బాగుంటుంది. మళ్ళీ రేపేమైనా అయితే నాకు మాట వస్తుంది. నేను సార్తో మాట్లాడతానులేండి. ఆయన ఎవరు చెప్పినట్టు చూసుకోమంటే నేను అలానే చూసుకుంటాను. ఇంక నేను వచ్చాను కదా, మీరు రిలాక్స్ అయిపోండి, నేను చూసుకుంటా. గాల్లో ఎగురుతున్నావే, నీ రెక్కలు కత్తిరించి నిన్ను పాతాళానికి తొక్క. నీలా త్వరగా కానివ్వు. అయిపోయింది రాతో. అమరేంద్ర, టైం అయిపోతుంది. పంతులు గారు, బయలుదేరుతున్నాం. అన్ని సర్దేసుకున్నాం, బయలుదేరుతున్నాం. పిల్లలు త్వరగా రండర్రా. బాలిక, బాలిక, ఓ బాలిక. ఈ బాలిక ఇంకనూ అలంకరించుకొనుచున్నది. అయినను ఆడువారి అలంకరణలు ఎప్పటికీ పూర్తగును. బహుశా ఈ బాలికను చూచి మురిసిపోతూ
ఆ బాలిక కూడా ఇచటనే ఉండినా? బాలిక విచిత్రముగానున్నది. ఇంత మాత్రానికి పొద్దున్నే లేచి రెడీ అవ్వాలా? ఛ! నేనేమైనా మిస్అండర్స్టాండ్ చేసుకున్నానేమో, మళ్ళీ వచ్చి నన్ను తీసుకెళ్తారేమో. ఇంకో రోజు కలుద్దాంలే. ఒక్కసారి తనకి ఫోన్ చేసి చూద్దాం. ఈ మనిషి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. కలవాలంటాడు, కారణం చెప్పుడు. హలో హలో, చెప్పండి. మీరు ఇవాళ లంచ్కి మా ఇంటికి రావాలండి. హా? ఏంటండి, ఏదో అత్తారింటికి రమ్మన్నట్టు ఇలా ఫోన్ చేసి అధికారంగా రమ్మని చెప్తున్నారు? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. మీ ఉద్దేశం ఏదైనా ఇవాళ కుదరదండి. కావాలంటే రేపు వస్తా. లేదండి, ఇవాళే రావాలి. రేపు వచ్చేది కాదు. ఏంటండి, రేపు మీ ఇంట్లో లంచ్ చేయరా? చేసిన బయట వాళ్ళకి పెట్టరా? అంటే అది మీకు వస్తే అర్థం అవుతుందండి. కలవాలంటారు, ఎందుకో చెప్పరు. లంచ్కి రమ్మని చెప్తారు, ఎందుకంటే వస్తే తెలుస్తుందంటారు. అసలు నాతో మీకేం పని? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు కలవాలనుకుంటున్నారు? అంటే అది ఫోన్లో చెప్పే విషయం కాదండి. దేవుడా, ఇప్పుడు ఏం చేద్దాం? చేయడానికి నేను కాకపోతే నేనెలా అవుతాను చెప్పండి?
ఏమి చెప్పేది బాలిక? అంటే క్లారిటీగా చెప్పలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అమ్మయ్యా, పర్వాలేదు. అసలు మీరు పక్కింటి వాళ్ళ, ఈ ఇంట్లో వాళ్ళ? డౌట్ ఎందుకు? పక్కింటి వాళ్ళమే. మరి ఎప్పుడు చూసినా ఇంటి బయటే ఉంటారేంటి? ఇప్పుడేమో డైరెక్ట్ ఇంట్లో నుంచి వస్తున్నారు. ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? చెప్పండి, ఇక్కడేం చేస్తున్నారు? అదే ఇంట్లో ఏదో కార్యం ఉంది కదా, అందుకు పిలిచారు. అలా పిలిస్తే ఇంటి నుంచి కార్యం దగ్గరికి వెళ్ళాలి గాని ఇలా అందరూ కార్యానికి వెళ్ళాక ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారేంటి? ఏంటి గుప్తా గారు, ఈ అమ్మాయి నడిచే క్వశ్చన్ బ్యాంక్ లాగా ఎన్ని క్వశ్చన్స్ వేస్తుంది? నేను ఆ బాలికకు కనిపించటలేదు కదా, కనిపించుచున్నది నీవు, ప్రశ్నించుచున్నది నిన్ను. నీ బాధ ఏదో నీవే చూసుకొనుము. ఏంటండి, నేను ఇక్కడ అడుగుతుంటే అక్కడెక్కడో చూస్తున్నారు? నిన్న ఈవినింగ్ ఏమో ఇంట్లోకి అసలు రాను అన్నారు, ఇప్పుడేమో డైరెక్ట్ గా ఇంట్లో ఉంచి వస్తున్నారు. విషయం చెప్పండి. వాళ్ళొకటి మర్చిపోయి వెళ్లారు. ఇంటికెళ్ళి నన్ను చూడమని చెప్పారు, చూడడానికి వచ్చాను. ఇంతలో మీరు కనిపించారు. మరి వెళ్ళేటప్పుడు మీరు నాకు కనిపించలేదు? మీరు కూడా నాకు కనిపించలేదే. వాట్ ఏ కోఇన్సిడెన్స్, వాట్ ఏ కోఇన్సిడెన్స్. మరి ఏదో తీసుకోవడానికి వచ్చానన్నారు కదా? అమ్మా అరుంధతి, గుప్తా గారు ఏదో ఒకటి చేయండి. పాపం అందరూ కలిసి మనోనే తిడుతున్నారు. అత్తయ్య చూస్తే కూడా ఏడుస్తున్నారు. నన్ను ఏమి చెయ్యమందు బాలిక? నన్ను వెళ్ళి నీ చిత్రపటమును తీసుకురమ్మనుచుంటివా? ఆ పని మీరు చేయడం కుదరదని నాకు అర్థమైందిలేండి. నేనే ఏదో ఒకటి చేస్తాను. బాలిక, ఏమా మనోహరి, పిల్లల క్రమశిక్షణ గురించి అంతలా చెప్తావు కదా, ఇదేనా నువ్వు అంతా చూసుకోవడం అంటే? సగం తీసుకొచ్చి సగం మర్చిపోవడమా? లేదండి, నేను మర్చిపోలేదు. ఆ బ్యాగ్ తీసుకుని నీలాకిచ్చాను కార్లో పెట్టమని, కానీ అది మర్చిపోయినట్టుంది. నాకెప్పుడు ఇచ్చారమ్మా? ఇచ్చాను, నువ్వే మర్చిపోయావు. అదే కదా చెప్తున్నాను. చాలు చాలు ఊరుకో అమ్మా. నువ్వు మర్చిపోయి నీలా మీదకి ఎందుకు నెడుతున్నావు? బాలిక, గుప్తా గారు, నేను ఇలా డల్గా ఉండటం నాకే నచ్చట్లేదు. ఎలాగో లాస్ట్ డే అంటున్నారు కదా, ఒక పని చేస్తా. ఫోటో లేకపోతేనే నేనే ఉన్నాను కదా, వాళ్ళకి చెప్పి పూజ స్టార్ట్ చేయమని చెప్పండి. అందరూ నా ఒక ఫోటో వల్ల బాధపడుతున్నారు. ఆటోలో చెప్పుట కుదరదు బాలిక. ప్లీజ్ గుప్తా గారు, ఏదో ఒకటి చేయండి. పాపం అండి, అందరూ మనోనే అరుస్తున్నారు. అది అసలు చాలా సెన్సిటివ్, బాధపడుతుందండి. పూజారి గారు, ఇంకా మనకెంత సమయం ఉంది? ఇంకో అరగంటలో కార్యం మొదలు పెట్టాలి బాబు. పూజారి గారు,
వెళ్ళి రావడానికి గంట పడుతుందే. ఇప్పుడు ఎలా పూజారి గారు? సార్ సార్, ఇంటి నుంచి ఫోటో వచ్చే మార్గం ఒకటి ఉంది సార్. మార్గమా? అవును సార్, మిస్సమ్మ ఇంట్లోనే ఉంది కదా, తనని ఫోటో తీసుకొని రమ్మని చెప్తాను. త్వరగా రమ్మని చెప్పు. సరే సార్.